అందరికీ నమస్కారం. ఆవిడ చెప్పిందంతా సత్యం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రోమోనే బాగుందంటే సాంగ్ ఇంకెంత మంచి ఉంటుంది కదా. చెప్తారు అదొక ఎన్నో ఒక దాని ఇట్లా ఒక ప్రౌడ్ ఫీల్ వస్తుంది. అయ్యో పాపం. సాంగ్ అయితే తీసినాం. ఆ సాంగ్ ప్రోమో ఈ రోజు అయితే రిలీజ్. నేను ఎక్కువ మాట్లాడబోయే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనతో అంతా మాసు. ఈరోజు అయితే మేము మా వినయ్ కన్నా యూట్యూబర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఈరోజు మా ఉంది సాంగ్ ది ప్రోమో రిలీజ్ ఉంది. రాబోయే అన్ని నేనే చెప్పాలా, నువ్వు చెప్పవా? అందరికీ నమస్కారం. ఆవిడ చెప్పిందంతా సత్యం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే అదే నేను మా ముగ్గురు దోస్తులం వచ్చాం అనమాట. 1, 2 ఇంకొకటి మా జన్ను గారు. బండి మెట్ల కూర్చుని బాయ్ బాయ్ అలాగా ఫ్లైట్లో వచ్చింది కానీ వచ్చిందంట. మనది ఫస్ట్ టైం అనమాట ఫోక్ సాంగ్ చేసిండు. చాలా బాగుంది. మేము కూడా ప్రోమోనే చూసినాము. ప్రోమోనే బాగుందంటే సాంగ్ ఇంకెంత మంచి ఉంటుంది కదా. సో ఇట్లనే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి పోదామని చెప్పిన, కానీ ఆల్రెడీ ఆడే పిలిచిందంట నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చెప్పిండు దా పైకి వెళ్దాం మేము. సో మీది పోదాం అనుకుంటాను. చూడరు మీరు మీ సాంగ్ ఎట్లుందో. తాయిగా పోదాం. మొత్తానికి వి కేమ్ టు మై హోమ్ భుజా. నాకు అర్థం కాలేదు సార్. అంటే దాన్ని ఏదో తక్కువ అంచనా ఎక్కువ. మనం ఎప్పటి నుంచో ఒక పెద్ద డ్రీమ్ ఉండే, సొంత ఇల్లు నేను చిన్న ఉన్నప్పుడు సంత చెప్తుండే. బట్ బై ద గ్రేస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, దట్ వాస్ మా గవర్నమెంట్ వల్ల ఇంత మంచి ఇల్లులు ఇంతమందికి వచ్చినాయి. నిజంగా చెప్తారు అదొక ఎన్నో ఒక దాని ఇట్లా ఒక ప్రౌడ్ ఫీల్ వస్తుంది అనమాట. ఇల్లు కూడా జబర్దస్త్ చెప్పించింది మా ఇంటి డిజైన్ అవన్నీ. దాని లోపల మేము ఫస్ట్ టైం వస్తున్నాం. నువ్వు మనిషివా పశువా? అయిపోయిందా అలా మేమే అవుతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో పాపం. కేక్ పెట్టకపోతే వస్తుంది. కేక్ పెట్టలేను నాకు. స్ప్రే బాటిల్ తీసుకోండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చెప్తున్నాను నేను ముద్ర రామని చెప్పి. సో గణేష్ అన్న వాడతారా సో అనేది. సో 10 years బ్యాక్ గణేష్ అన్న మేము అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. సో 10 years తర్వాత మళ్ళీ మా గణేష్ అన్న పిలిపించి ఒక సాంగ్ అయితే తీసినాం. ఆ సాంగ్ ప్రోమో ఈ రోజు అయితే రిలీజ్. దాని సందర్భంగా సెలబ్రేషన్ చేయించుకున్నాం. ప్లస్ ప్రోమో కూడా ఈ రోజే రిలీజ్ అన్నమాట. అండ్ మా లయ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఈ రోజే అయినాయి అన్నమాట. సో మావాడు పోతుండు. ఎడిపోతున్నావు భయా? పోతున్నంటే ఎడిపోతున్నావు? అదే అడుగుతున్నా భయ. పోయి వస్తాడంట. ఎడిపోతున్నావు? అందరికి జీవితంలో కొంచెం రిఫ్రెష్ కానీ ఆడికి పోతుండాలి. ఇవాళ బతుకులు అంతే, ఏడికి పోనియారు. నేను ఎక్కువ మాట్లాడబోయే.